ఏడేళ్లుగా ఆయనే పదవిలో ఉన్నారు. ఈసారి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని టీడీపీ అధిష్టానం భావించిందట. పోటీ చేయొద్దని కూడా చెప్పారట పార్టీ పెద్దలు. ఆయన నామినేషన్ వేసి యునానిమస్ గా ఎలక్ట్ అయ్యారు. కట్ చేస్తే పార్టీ హైకమాండ్ ఆదేశాలతో వెంటనే పదవి నుంచి తప్పుకుంటున్నట్లు రిజిగ్నేషన్ ఇచ్చేశారు. ఇంతకు ఆయన రిజైన్ వెనుక రీజన్స్ ఏంటి? పార్టీ పెద్దలు సీరియస్ కావడంతో దిగొచ్చారా? ఇంతకు ఎవరైనా ఎందుకు రాజీనామా చేసినట్టు? టీడీపీ అధిష్టానం ఇంటెన్షన్ ఏంటి? ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా విజయ డైరీ ఎపిసోడ్. విజయ డైరీ చైర్మన్ రాజీనామా వెనుక రీజన్స్ ఏంటి? రాజీనామా వ్యవహారాన్ని సరిగ్గా డీల్ చేయలేకపోయారా? యార్లగడ్డతో విభేదాలే చలసాని రిజైన్ కు కారణమా? కొత్త వారికి అవకాశం కల్పించాలనే రాజీనామా చేయించారా? ఏపీ విజయ డైరీ ఎపిసోడ్ పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది. ఎన్నో పొలిటికల్ ఈక్వేషన్స్ మధ్య విజయ డైరీ చైర్మన్ పదవికి చలసాని ఆంజనేయులు రాజీనామా చేయడం చర్చనీయాంశం అవుతోంది. విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చేరగా ఆయన బెడ్ మీద నుంచే తన రాజీనామా లేఖను మంత్రి పార్థసారథికి అందజేయడం ఇంట్రెస్టింగ్ పరిణామంగా మారింది. అయితే టీడీపీ అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తూ తాను పదవి నుంచి తప్పుకుంటున్నట్లు చెబుతున్నారు చలసాని ఆంజనేయులు. విజయ డైరీ చైర్మన్ గా మరొకరికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే చలసాని రాజీనామా కోరారు అని అంటున్నారు. అయితే 2019 నుంచి 7 ఏళ్లుగా చలసాని ఆంజనేయులే విజయ డైరీ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ఈసారి విజయ డైరీ చైర్మన్ పదవి విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుందామని, నామినేషన్ వెయ్యొద్దని టీడీపీ అధిష్టానం చలసాని ఆంజనేయులకు చెప్పిందంట. అయినా ఆయన నామినేషన్ దాఖలు చేయగా విత్డ్రా చేసుకోవాలని కూడా సూచించారట. కానీ ఆయన ఉపసంహరించుకోకపోగా విజయ డైరీ చైర్మన్ గా 2 రోజుల క్రితం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ అధిష్టానం చెప్పినా వినకుండా చలసాని నామినేషన్ వేయడం, మరోసారి ఎలెక్ట్ అవడం చర్చనీయాంశమైంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ పెద్దలు పార్టీ కావాలో పదవి కావాలో తేల్చుకోవాలని అల్టిమేటం ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. శుక్రవారం రోజు నాటకీయ పరిణామాల మధ్య చలసాని ఆంజనేయులు విజయ డైరీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఈ పదవిని మరొకరికి ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు. టీడీపీ హైకమాండ్ నిర్ణయానికి ఎదురెళ్లడంతో ఆయనకు పార్టీ సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మామూలుగానే టీడీపీ అధిష్టానం చెప్పిన గీత దాటని నేతగా చలసానికి పేరుంది. అలాంటి నేత ఎన్నికల్లో విజయ డైరీ చైర్మన్ ఎలక్షన్లో పోటీ చేయడమే డిస్కషన్ పాయింట్ అయింది. పార్టీ పెద్దలు సూచించిన నామినేషన్ వెయ్యగా ఆ తర్వాత విత్డ్రా చేసుకోకపోవడం చర్చకు దారితీసింది. దీంతో టీడీపీ పెద్దల నుంచి స్ట్రిక్ట్ ఆర్డర్స్ రావడంతో చలసాని ఆంజనేయులు దిగిరాక తప్పలేదన్న చర్చ జరుగుతోంది. మూడోసారి కూడా ఈ నెల 6వ తేదీన ఏకగ్రీవంగా తాను చైర్మన్ గా ఎన్నికైనట్లు డైరెక్టర్లతో కలిసి ప్రకటించుకోవడంతో టీడీపీ అధిష్టానం కన్నెర్ర చేసింది. కొల్లు రవీంద్ర, పార్థసారథి రంగంలోకి దిగి చర్చలు జరిపినా చలసాని ఆంజనేయులు రాజీనామాకు ససేమేరా అంటూ భీష్మించుకుని కూర్చున్నారట. చివరకు టీడీపీ అధిష్టానం ఆలోచనేంటి, తాము ఇచ్చిన ఆదేశాలను పాటించలేదని పార్టీ పెద్దలు ఎంతలా సీరియస్ గా ఉన్నారనే విషయాన్ని చలసానికి వివరించారట మంత్రులు. ఎట్టకేలకు రాజీనామాకు ఒప్పుకున్న చలసాని మంత్రుల ముందు కొన్ని డిమాండ్లు పెట్టారట. కృష్ణా మిల్క్ యూనియన్ విజయవాడ ప్లాంట్ భూమికి టైటిల్ డీడ్ కల్పించాలంటూ విజ్ఞప్తి చేయగా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని మంత్రులు హామీ ఇచ్చారట. ఎట్టకేలకు నాటకీయ పరిణామాల మధ్య విజయ డైరీ చైర్మన్ పదవికి బోర్డు డైరెక్టర్ పోస్టుకు కూడా రాజీనామా చేశారు చలసాని ఆంజనేయులు. సెప్టెంబర్ 31 వరకు విజయ డైరీ చైర్మన్ పదవి కాలం ఉండగా కొత్త చైర్మన్ ఎంపికపై టీడీపీ అధిష్టానం ఓ నిర్ణయానికి రాబోతోందట. ఆంజనేయులు రాజీనామా వ్యవహారాన్ని టీడీపీ పెద్దలు సరిగ్గా డీల్ చేయలేకపోయారా అన్న చర్చ జరుగుతోంది. ముందుగానే ఆయన్ను పార్టీ పెద్దలు పిలిచి మాట్లాడి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదన్న వాదన కూడా వినిపిస్తోంది. పలువురు మంత్రులకు బాధ్యత అప్పగించినా వారు పీకల మీదకు వచ్చే వరకు వెయిట్ చేశారని అంటున్నారు. తీరా అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేయడంతో హుటాహుటిన ఆసుపత్రిలో ఉన్న చలసాని దగ్గరకు వెళ్లి ఒప్పించి మరీ రాజీనామా లేఖ తీసుకున్నారని అంటున్నారు. అయితే కొత్త వారికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే రాజీనామా కోరారు అంటున్నాయి పార్టీ వర్గాలు.
గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో చలసానికి విభేదాలు ఉండడం వల్లే వివాదం ఏర్పడిందని, అది కాస్త రాజీనామాకు దారితీసిందన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. గత ఎన్నికల సమయంలో వైసీపీకి వల్లభనేని వంశీకి చలసాని ఆంజనేయులు సహకరించారని యార్లగడ్డ వెంకట్రావు ఆరోపిస్తున్నారు. వైసీపీ వారికి ఆర్థికంగా సహకరించారని ఎలిగేషన్ చేస్తున్నారు. ఈ పరిణామాలతోనే యార్లగడ్డ అసంతృప్తిని చల్లార్చేందుకు డైరీ నిర్వహణ, అభివృద్ధి విషయంలో మంచి పేరు తెచ్చుకున్న చలసానిని తప్పించడం అయితే హాట్ టాపిక్ అవుతోంది. ఇదే సమయంలో ఈ ఇష్యూలో ఎంటర్ అయిన వైసీపీ చలసానిని తప్పించడానికి రీజన్ ఏంటంటూ వాయిస్ రేస్ చేయడం డిస్కషన్ కు దారితీసింది. ఏదైనా విజయ డైరీ చైర్మన్ రాజీనామా ఎపిసోడును టీడీపీ పెద్దలు స్మూత్ గా ల్యాండ్ చేయలేకపోయారన్న అభిప్రాయాలైతే పార్టీలో వ్యక్తమవుతున్నాయి.